ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరద ముంపు ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ నెల 31వ తేదీ నవంబర్ 1వ తేదీన జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ మెయిన్ క్యాంపస్ నందు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలంటున్న లయన్స్ క్లబ్ ప్రతినిధులు. గ్రామాల్లో శానిటేషన్, క్లోరినేషన్ పై దృష్టి కేంద్రీకరించామంటున్న జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కృష్ణప్రసాద్. జంగారెడ్డిగూడెం బాలికల ఉన్నత పాఠశాల పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన టీడీపీ నాయకులు, అధికారుల సహాయక చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన తెలుగు తమ్ముళ్లు. బీర్ సేవించాడు, పెద్ద పులికి పట్టించబోయాడు, అరుదైన సంఘటనపై సిటీ న్యూస్ కథనం. మోంతా తుఫాన్ ప్రభావానికి గురైన జిల్లాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఏరియల్ సర్వే ద్వారా ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ముంపుకు గురైన పొలాలను, గ్రామాలను సందర్శించారు. వరద నష్టాన్ని అంచనా వేశారు. ముంపుకు గురైన వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతుండగా పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించారు. వారికి కావాల్సిన భోజన, వైద్య, వసతి సమకూరుస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన కూలిన వృక్షాలను, కరెంటు స్తంభాలను క్రమబద్ధీకరిస్తున్నారు. రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకుండా అధికార యంత్రాంగం అన్ని శాఖల సమన్వయంతో రక్షణ చర్యలు చేపట్టారు. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు తుఫాన్ పరిస్థితిపై అధికారులతో కలిసి సూచనలు ఇస్తూ తుఫాన్ ఉధృతికి గురైన ప్రాంతాలలో చేపడుతున్న కార్యాచరణపై పర్యవేక్షిస్తున్నారు. విశాఖపట్నంలో సముద్రం ఒడ్డు కోతకు గురైంది. బంగాళాఖాతంలో అలలు ఎగసిపడుతున్నాయి. మోంతా తుఫాన్ తీరం దాటుతున్న సమయంలో ఈదురు గాలులు వీచాయి. వర్షం కురవడంతో అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. బీచ్లలోకి అనుమతి లేకపోవడంతో నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులపై అధికారులు అన్ని విధాలా అప్రమత్తమయ్యారు. మోంతా తుఫాన్ కారణంగా పునరావాస కేంద్రాలకు చేరిన నిర్వాసితులకు అందుతున్న సౌకర్యాలు, వసతులను రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. రాత్రి సమయంలో ఆకస్మికంగా పునరావాస కేంద్రాలను ఆయన సందర్శించారు. సేద తీరుతున్న వరద నిర్వాసితులపై మాట్లాడారు. అధికారులు కల్పించిన వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. సకాలంలో ఆహారం, ఏదైనా వ్యాధి వస్తే అందించే వైద్యంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డోర్స్ అని లాక్ వేస్తారా? పిల్లలు అంతా కట్టారు. నైట్ షిఫ్ట్ ఎవరు? జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మద్ది క్షేత్రం నందు సప్తాహ మహోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. సప్తాహ మహోత్సవాలలో భాగంగా మద్ది ఆంజనేయ స్వామికి లక్ష పుష్పార్చన చేశారు. ఈ లక్ష పుష్పార్చన పూజా కార్యక్రమంలో హనుమద్ మాలాదారులు పాల్గొన్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. జై హనుమ, జై జై హనుమ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. కార్తీక మాసోత్సవాలలో నిర్వహించే వివిధ పూజాది కైంకర్యాలలో పాల్గొనే భక్తులు ఆలయంలో సంప్రదించాలని ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలియజేశారు. ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రామ రామ రఘుర విన్నాక ఇలాగా నిత్యం నీతో ఉన్నాగా రామ రామ రఘురాముగా. జంగారెడ్డిగూడెం మండలంలో 5 గ్రామాలలో మోంతా తుఫాన్ కారణంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కృష్ణమోహన్ తెలిపారు. సుమారు 83 కుటుంబాలకు సంబంధించి 250 మంది వరకు ఆవాసం పొందుతున్నారని వెల్లడించారు. వరద ప్రభావం తగ్గుముఖం పెట్టిన తరువాత గ్రామాల్లో శానిటేషన్, క్లోరినేషన్లపై దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిపారు. ఏమైనా సమస్యలుంటే నేరుగా తనకు సమాచారం ఇవ్వవచ్చని సిటీ న్యూస్ తో కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణప్రసాద్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, జంగారెడ్డిగూడెం మండలం. మనకు ఈ
తుఫాను సంబంధించి ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇంకా ఈ రోజు కూడా వర్షాలు ఉన్నాయి కాబట్టి మేము రెవెన్యూ సిబ్బంది మరియు మా పంచాయతీరాజ్ సిబ్బంది, అదేవిధంగా R&B ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ వారు, అదేవిధంగా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ సమన్వయంతో కలిసి పనిచేస్తూ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పెనుగూడెం వద్ద ఎర్రకాలువ వద్ద ప్రజలు రాకపోకలను ఆపేయడం జరిగింది. అక్కడ ఇప్పుడు నిరంతరం ఈ యొక్క సిబ్బందితో కాపలా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా పునరావాస కేంద్రాలు కూడా ఇప్పటివరకు 87 కుటుంబాలకు సంబంధించి సుమారు 280 మంది ఈ పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. వారు కూడా భోజన వ్యవస్థ అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వర్షాలు కురిసిన అనంతరం ఈ శానిటేషన్ గానీ, అదేవిధంగా వాటర్ సంబంధించి ప్రజెంట్ కూడా జరుగుతుంది. క్లోరినేషన్ కూడా, ఇవన్నీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మా పంచాయతీ కార్యదర్శి సూచించడం జరిగింది. పూర్తిగా అప్రమత్తంగా ఉండి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా, ఎవరికి ఏ యొక్క పశువులకు కూడా ఎటువంటి నష్టం జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ మెయిన్ క్యాంపస్ నందు ఈ నెల 31వ తేదీ, నవంబర్ 1వ తేదీలలో 2 రోజుల పాటు హైదరాబాద్ కు చెందిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులచే ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షులు శేషు తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యాలయం నందు సిటీ న్యూస్ తో మాట్లాడారు. లయన్స్ క్లబ్ విద్యా వికాస్ సౌజన్యంతో క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు. దీనికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు పంతగాని వెంకన్న, మద్దిపాటి నాగేశ్వరరావు, కొండపల్లి పండు, విద్యారోహిణి స్కూల్ అధినేత కొండేపాటి రామకృష్ణ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. క్యాన్సర్ ఉందో లేదో ముందుగానే తెలుసుకుంటే వైద్యం సులువుగా ఉంటుందని తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు సిటీ న్యూస్ ద్వారా నమస్కారాలు తెలియజేస్తూ జంగారెడ్డిగూడెం ఏజెన్సీ, లయన్స్ క్లబ్ మరియు విద్యా వికాస్ విద్యా సంస్థలు ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య విద్యా వికాస్ మెయిన్ క్యాంపస్లో పెట్టడం జరుగుతుందండి. అది తేదీ వచ్చి 31/10/25 ఉదయం 9 గంటల నుండి 3 గంటల వరకు, మరియు రెండో రోజు 1/11/25 సంవత్సరం 9 గంటల నుండి 3 గంటల వరకు ఈ ఉచిత వైద్య శిబిరం నడపడుతుందండి. దీన్ని పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మరీ కోరుచున్నామండి. క్యాన్సర్ అనేది మనకు తెలియకుండా మహమ్మారిలాగా విస్తరిస్తుందండి. దీన్ని ముందుగా మనం గుర్తించినట్లయితే దానికి పూర్తిగా నివారణ అవుతుందని హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్స్ మొన్న మాకు వచ్చి డెమో క్లాస్ ఇచ్చి తెలియజేయడం జరిగిందండి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న టెస్టులు అండి. వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి మన పట్టణంలో మన ప్రాంత ప్రజలకి ఈ అవకాశం కల్పించినందుకు మనం చాలా సంతోషపడుతూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారికి మనం సహకరించాల్సిందిగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా, నా పేరు శేష్ కుమార్ అండి, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా ఈ పుర ప్రజలకి మరీ కోరి ప్రార్థించున్నామండి. ఈ అవకాశం ఇచ్చిన వారికి అమెరికన్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలండి. జంగారెడ్డి ఏజెన్సీ, లయన్స్ క్లబ్ మరియు విద్యా వికాస్ విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వారి యొక్క సహకారంతో ఈ నెల 31వ తేదీ మరియు నవంబర్ 1వ తేదీన జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ క్యాంపస్లో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నది. క్యాన్సర్ వ్యాధిని గుర్తించడం కోసం ప్రత్యేకంగా ఈ క్యాంపుని జంగారెడ్డి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈ జంగారెడ్డి పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. క్యాన్సర్ను ముందుగా నిర్ధారిస్తే ఆ వ్యాధిని క్యూర్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఆలస్యంగా క్యాన్సర్ గుర్తించడం వల్ల అప్పటికే రోగం ముదిరిపోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో ప్రజలకు ఈ వ్యాధిపై పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల వ్యాధి ముదిరిపోతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగానే క్యాన్సర్ నిర్ధారించినట్లయితే వారి ప్రాణాలను కాపాడాలనే ఒక ఉద్దేశంతో ఏజెన్సీ, లయన్స్ క్లబ్ మరియు విద్యా వికాస్ సంస్థలు ఈ క్యాంపును ఏర్పాటు చేశాయి. ఇందుకు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వారు పూర్తి సహకారం అందిస్తారు. హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్ వైద్యులు ఇక్కడికి వచ్చి మన ప్రాంతంలో వైద్య సేవలు అందిస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని వినియోగించుకోవాలని జంగారెడ్డి లయన్స్ క్లబ్ ద్వారా కోరుతున్నాం. ఏలూరు జంగారెడ్డిగూడెం ఏజెన్సీ, లయన్స్ క్లబ్ మరియు విద్యా వికాస్ స్కూలు సంస్థల యాజమాన్యం సంయుక్తంగా మరి క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుందండి. మరి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్కి హైదరాబాదు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి వారు
మరి 31వ తారీఖున 1వ తారీఖున మన జంగారెడ్డిగూడెం వచ్చేసి మరి ఎవరైతే ఆ అనుమానం ఉన్న మహిళలు ఎవరైనా ఉన్నా, పురుషులు ఉన్నా, ఎవరన్నా మరి క్యాంప్ దగ్గరికి వచ్చి ఒకసారి టెస్ట్ చేయించుకుంటే భగవంతుడి దయ వల్ల లేదనే మనం కోరుకోవాలి. ఒకవేళ ఏదన్నా ఎర్లీ స్టేజ్లో ఉన్నా మరి మందుల ద్వారా అది క్యూరిఫై చేసుకోవచ్చండి. మనకి చుట్టుపక్కల షుగర్, బీపీకి సంబంధించి ఇతర జనరల్ సంబంధించిన డాక్టర్స్ ఉన్నారు. మనం వెళ్తాం, అవి చూసుకుంటాం, వచ్చేస్తాం. ఈ క్యాన్సర్ అనేది మనకి చివరి దశకు వచ్చే వరకు కూడా బయటపడదు అనేది డాక్టర్ల యొక్క ఆలోచన. కాబట్టి అది ముందుగా మనం టెస్ట్ చేయించుకుంటే ఉంటే దాన్ని క్యూరిఫై చేయడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే అదృష్టవంతులు. కాబట్టి రేపు 31వ తారీఖున జరిగే ప్రోగ్రాంకి కంపల్సరీ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు ఎవరికో రూపాయి కూడా ఇవ్వట్లేదండి. ఇది ఉచితంగా నిర్వహిస్తున్న క్యాంప్ అండి. మరి జంగాడం చుట్టుపక్కల ప్రజలు, జంగాడం పట్టణంలో ప్రజలందరూ కూడా ఈ క్యాంపుని సద్వినియోగం చేసుకోవాలని జంగాడం లయన్స్ క్లబ్ తరఫున కోరి ప్రార్థిస్తున్నామండి. మోంతా తుఫాన్ కారణంగా చింతలపూడి, రాఘవాపురంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చింతలపూడి తహసీల్దార్ ప్రమద్వర తెలిపారు. సంచారస్తులను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని వసతులను సమకూరుస్తున్నట్లు స్పష్టం చేశారు. చింతలపూడి మండలంలో గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి చింతలపూడి మండలంలో రోడ్డు పక్కన గుడారాల్లో నివసిస్తున్న ప్రజలందరినీ గుర్తించి 122 మందిని సుమారుగా చింతలపూడి రాఘోపురం విలేజ్ లో వాళ్ళందరికీ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మేము వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మెడికల్ క్యాంప్స్ మరియు రెగ్యులర్ గా ఫుడ్ సప్లై కూడా ఇస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఇంకా ఏమైనా ప్రజలందరికీ ఏమైనా అవసరం ఉంటే మా తహసీల్దార్ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. 7013128597 కి కంట్రోల్ నెంబర్కి ఫోన్ చేసి ఏమన్నా హెల్ప్ కావాలంటే కాంటాక్ట్ చేయండి. మోంతా తుఫాన్ ప్రభావానికి గురైన పొలాలను పోలవరం మాజీ ఎమ్మెల్యే, పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ తెల్లం బాలరాజు పరిశీలించారు. పలు గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. నూతిరామన్నగూడెంలో వరి రైతులను పరామర్శించారు. ముంపుకు గురైన వరి పైరును సందర్శించారు. ఈదురుగాలులకు నేల కొరిగిన వరి పైరు కారణంగా రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెనువెంటనే వరి రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని సూచించారు. ఎక్కువ రోజులు వరి పైరు వరద నీటిలో ఉంటే ధాన్యం తడిసి బియ్యం రంగు మారే అవకాశం ఉందని తెలిపారు. తడిచిన ధాన్యం మొలకలు ఎత్తే ప్రమాదం ఉందని, సస్యరక్షణ చర్యలు పాటించాలని రైతులను సూచించారు. జిల్లాలో తుఫాన్ సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ లో బుధవారం తుఫాన్ సహాయక కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి, తుఫాన్ సహాయక కార్యక్రమాల పర్యవేక్షణ జిల్లా ప్రత్యేక అధికారి కాంతిలాల్ దండే, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో కలిసి అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలతో మోంతా తుఫాన్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని అన్నారు. జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారని, వాటిని అధికారులు పరిష్కరించడం వలన నష్టాన్ని నివారించగలిగామని తెలిపారు. జిల్లా యంత్రాంగం మనసు పెట్టి మంచి స్ఫూర్తితో పనిచేశారని, అదే స్ఫూర్తితో తుఫాన్ అనంతరం సహాయక కార్యక్రమాలను ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగని రీతిలో చేపట్టాలని, వాటితో పాటు ఆస్తి, పంట, పశు నష్టం అంచనాలను ఈ నెల 30వ తేదీ నాటికి పూర్తి చేయాలని మంత్రి చెప్పారు. భారీ వర్షాల అనంతరం జిల్లాలో ఎక్కడా అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, గ్రామాలు, పట్టణ నగరాలలో పూర్తి పారిశుద్ధ్య పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నదులు, చెరువులు, వాగులు, కాలువల గట్ల పటిష్టతను పరిశీలించాలని, బలహీనంగా ఉన్న గట్లను పటిష్టం చేయాలని అన్నారు. బాధిత కుటుంబాలకు పునరావాస కేంద్రం నుండి వెళ్లే సమయంలో కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కందిపప్పు, పంచదార, వంట నూనె, 2 రకాల కూరగాయలు కేజీ చొప్పున ఇవ్వనున్నట్లు, చేనేత కార్మికులు, మత్స్యకార కుటుంబాలకు అదనంగా 25 కేజీల బియ్యం అందించడం జరుగుతుందని తెలిపారు. బాధితులకు మనిషికి 1000 రూపాయలు, గరిష్టంగా కుటుంబానికి 3000 రూపాయలు అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి, తుఫాన్ సహాయక కార్యక్రమాల పర్యవేక్షణ జిల్లా ప్రత్యేక అధికారి కాంతిలాల్ దండే మాట్లాడుతూ విపత్తు నివారణ నిర్వహణలో జిల్లా యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని సమిష్టిగా పనిచేయడంతో తుఫాన్ నష్టాలను తగ్గించగలిగామని, ముఖ్యంగా తుఫాన్ ప్రభావిత లంక గ్రామాలలో ప్రజలు తుఫాన్ కారణంగా ఎటువంటి ఇబ్బంది పడకుండా అధికారులు తీసుకున్న చర్యలను జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి మాట్లాడుతూ మంత్రులు, ప్రజాప్రతినిధులు,
తుఫాన్ ప్రత్యేక అధికారులు అందించిన సూచనలతో తుఫాన్కు ముందుగానే ప్రజలను సహాయక కేంద్రాలకు తరలించడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని అన్నారు. జిల్లాలో అధికారులు, సిబ్బంది అందరూ విపత్తు సమయంలో బాధ్యతగా పనిచేసి ప్రాణ, ఆస్తి, పశు నష్టం జరగకుండా చూడగలిగారని తెలిపారు. ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఒక పట్టుదలతో మేము ఆలోచించిన విధానాలు మరియు సహాయ చర్యలు గురించి ప్రతి ఒక్కరు సహకరించినందుకు పేరు పేరున కలెక్టర్ గారు, వెట్రిసెల్వి గారికి, క్షేత్రస్థాయిలో ఉన్న గ్రామ సచివాలయ వార్డు సచివాలయ సిబ్బంది వారికి కూడా అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు పార్థసారథి గారు, పార్లమెంట్ సభ్యులు మహేష్ గారు, మన జిల్లాలో ఉన్న గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యలపైన వాళ్ళు ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా క్షేత్రస్థాయిలో నిలబడ్డారు. నిన్నటి వరకు మనకి ఒక ఆలోచనతో తుఫాను తీవ్రత, గాలి, వర్షపాతం నమోదు గురించి కొంతవరకు మనకు వచ్చిన సమాచారంతో 3 నియోజకవర్గాలపైన ప్రధానంగా కైకలూరు, దెందులూరు, ఉంగుటూరు ఈ 3 నియోజకవర్గాలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు 408 గ్రామ సచివాలయంలో ఉన్న సిబ్బందితోటి టెలికాన్ఫరెన్స్లు నిర్వహించి అందరినీ కూడా అప్రమత్తం చేసుకుంటూ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకోగలిగాం. వివిధ శాఖలు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పంచాయతీరాజ్ అవ్వచ్చు, ఎంఏయుడి అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి కోసం తపనతో పనిచేస్తారు. సో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తుఫాన్ కారణంగా జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామంలో ప్రజల సౌకర్యార్థం ఆరోగ్య సిబ్బందితో గ్రామ పంచాయతీ సర్పంచ్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. తుఫాన్ కారణంగా ప్రజల సౌకర్యార్థం ఆరోగ్య సంరక్షణ కోసం గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తుఫాన్ కారణంగా గ్రామంలో ముందు జాగ్రత్తగా ఆరోగ్య సిబ్బందిని ప్రజల సౌకర్యార్థం అందుబాటులో ఉంచి ప్రజలకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయించినట్లు సాయిల సత్యనారాయణ తెలిపారు. ప్రజలందరూ ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయం కార్యదర్శి షేక్ షబ్బీర్, MLHV బేబీ, ANM వై దేవరత్న కుమారి, ఆశా వర్కర్లు బోడా జ్యోతి, ఘంటసాల సీత, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పర్యటించారు. ఉదయం జోరు వానలోనే కొల్లేరు బయలుదేరిన ఎంపీ కైకలూరు సమీపంలో మాదేపల్లి గ్రామంలో పంట పొలాల వద్ద రైతులతో మాట్లాడారు. కొల్లేరు సమీపంలో చెరువుల వద్ద ఆక్వా రైతుల ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. కైకలూరు నుంచి ఉప్పుటేరు బ్రిడ్జ్ వద్దకు చేరుకున్న ఎంపీ ఉప్పులేరు నీటి ఉధృతిని పరిశీలించారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఉండి ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుతో కలిసి ఉప్పుటేరు ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఎంపీ పుట్టా మహేష్ మీడియాతో మాట్లాడారు. తుఫాన్ పరిస్థితులపై ప్రభుత్వం, అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్లు నిరంతరం పరిస్థితులను సమీక్షిస్తున్నారని, ప్రజా ప్రతినిధులంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోనే ఉండి సహాయక కార్యక్రమాలలో పాల్గొంటున్నామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. అత్యవసరమైతే ఏలూరు కలెక్టరేట్ వద్ద కంట్రోల్ రూమ్ నెంబర్ 1800233107 9491041419 ఫోన్ నంబర్ల ద్వారా లేదా ఏలూరు ఎంపీ క్యాంపు కార్యాలయ నెంబర్స్ 9618194377 9885519299 కు ఎవరైనా కాల్ చేయవచ్చని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఇవాళ నైట్ ఎక్కువ తీవ్రతగా ఉండబోతుంది. దానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ కూడా అధికారులు, అలాగే నాయకులు అందరూ కూడా ప్రికాషన్స్ తీసుకున్నారు. ప్రతి మండలాల్లో MROలు, అలాగే అక్కడ సిబ్బంది అంతా కూడా ఏది ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి లోకల్లో ఏది ఇబ్బంది ఉన్నా కూడా ముందు ఎప్పుడు లేని అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు. ఇవాళ మీరు చూస్తే సీఎం గారు కంటిన్యూస్గా అధికారులతో మానిటరింగ్ చేస్తున్నారు. లోకేష్ గారు కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎక్కడ కానీ ఒక ప్రాణ హాని కూడా కలగకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. వర్షాలు అయిపోయినాక కావాల్సిన ప్రికాషన్స్ కూడా అన్నీ తీసుకున్నాం. ఎలాంటి ఇదైనా కూడా రెడీగా ఉన్నామని కూడా అందరికీ తెలుపుతూ అందరికీ కూడా నమస్కారం. మోంతా తుఫాన్ ప్రభావం కడప జిల్లాపై పడింది. దీంతో భైరవకోన జలపాతం ప్రమాద స్థాయిలో పారుతోంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పర్యాటకులను అనుమతించడం లేదు. పోలీస్ పహారా కాస్తున్నారు.
నర్సాపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో మోంతా తుఫాన్ వరద బాధితుల కొరకు ప్రభుత్వం పునరావాస కేంద్రంలో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, విఆర్ఓ కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నారు. పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలకు దగ్గరుండి భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో మల్లుకుంట సొసైటీ చైర్మన్ శీలం సాయి వినయ్, నాయకులు గండపోయిన శ్రీను, గండపోయిన వెంకట్రావు, కంపసాటి రమేష్, శివంగుల సత్యనారాయణ, సొసైటీ డైరెక్టర్ వెదుల వెంకటేశ్వరరావు, గుంట్ల రామారావు, గుండె గణపతి, కోటి, భరత్, సుబ్బు, ఎర్రగోల సుబ్బారావు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో గౌరమ్మ తల్లి ఆలయం వద్ద ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. చక్కటి రంగవల్లులతో భూదేవిని అలంకరించారు. పోటాపోటీగా ముగ్గులను వేశారు. సాంప్రదాయమైన ముగ్గుల పోటీ నిర్వహణపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. వేడుకైనా, పండుగైనా, ఉత్సవమైన సామూహికంగా అందరూ కలిసి పండుగలా చేసుకుంటామని స్థానికులు తెలిపారు. ఈ పోటీల్లో విజేతలైన వారికి నాయకులు బహుమతులు అందజేశారు. పారదర్శకంగా విజేతలను ఎంపిక చేయడంపై పోటీదారులు ఆనందం వ్యక్తం చేశారు. గౌరమ్మ తల్లికి విశేష పూజలు చేశారు. విద్యుత్ తీగలతో అలంకరించారు. ఓం శ్రీ మాత్రే నమః అంటూ నామస్మరణ చేశారు. వేకువజామునే అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. మోంతా తుఫాన్ వలన నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, నష్టపోయిన ఉద్యాన పంటల రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం ద్వారకా తిరుమల మండలంలో పంగిడిగూడెం, ఎంనాగులపల్లి గ్రామాలలో ఉద్యాన పంటలకు జరిగిన నష్టాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పరిశీలించారు. రైతులను అడిగి నష్టం వివరాలను సేకరించారు. పంగిడిగూడెం గ్రామంలో బంతిపూల పంట నష్టాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ మోంతా తుఫాన్ రైతులకు తీవ్ర నష్టాన్ని, రైతులకు విషాదాన్ని మిగిల్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. పంగిడిగూడెంలో 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టి బంతిపూలు సాగు చేసిన రైతు నష్టపోయారని చెప్పారు. తడిచిన పూలు మార్కెట్లో కొనే పరిస్థితి లేదని తెలిపారు. వర్షాలకు తయారైన పూలు పాడైపోయాయని అన్నారు.
గెలలు తయారీ దశలో అరటి తోటలు పడిపోయాయని తెలిపారు. ఇతర ఉద్యాన పంటలకు నష్టం జరిగిందని చెప్పారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులు నష్టపోయి అప్పుల ఊబిలోకి కూలిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టాలను నమోదు చేసి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు, జిల్లా కమిటీ సభ్యులు గుర్రం రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు మానుకొండ వీర్రాజు, పలువురు రైతులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈ రోజు మొంతా తుఫాను కారణంగా ఏదైతే కొన్ని పంటలకి తీవ్ర నష్టం జరిగింది ఏలూరు జిల్లా పరిధిలో, ఆ పంటలన్నింటినీ కూడా మేము రైతు సంఘంగా పరిశీలిస్తా ఉన్నాం. ఇందులో భాగంగానే ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెంలో ఇవాళ బంతి తోట వేసిన రైతు నష్టాలు మేము పరిశీలించాము. అరటి పంట నష్టాలను కూడా పరిశీలించాము. ఇక్కడ రాంబాబు అనే రైతు ఈ రోజే బంతి తోటను వేశారు. చూస్తా ఉంటే పైకి పూలు చాలా బాగున్నట్టు కనబడతా ఉన్నాయి. వాస్తవంగా ఈ పూలన్నీ కూడా ఇవన్నీ కూడా పనికిరాని పూలుగా తయారైన మార్కెట్లో పూలు కొనే పరిస్థితి ఉండదు. ఎకరానికి 40-50 వేలు పైగా పెట్టుబడి పెట్టాడు రైతు. మరి ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత చూస్తే తుఫాను వల్ల ఈ బంతి తోట అంతా కూడా నేలవాలిపోయింది. పూలు చూస్తా ఉంటే మాడిపోతా ఉన్నాయి. వాస్తవంగా తడి పూలు అయితే మార్కెట్ లో పూలు కొనే పరిస్థితి ఉండదని చెప్తా ఉన్నారు. వ్యాపారులు కొనుగోలు చేయరట. మరి ఎంత కష్టపడి అందమైన బంతి పూలు తయారు చేసిన రైతు యొక్క జీవితం చూస్తే వాళ్ళ అప్పులు పాలైపోయే పరిస్థితి కనబడతా ఉంది. పూలైతే అందంగా ఉన్నాయి, రైతు బతుకు మాత్రం ఇవాళ అప్పులు పాలైపోయే పరిస్థితి కనబడతా ఉంది. ఈ మొంతా తుఫాను వల్ల జరిగిన పంట నష్టాలని వెంటనే నమోదు చేసి నష్టపరిహారం చెల్లించి ఇవాళ రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దొరదల మండలం పంగిడిగూడెం గ్రామం అది. నేను 1 ఎకరం బంతి తోట వేసాను. మొక్క ఖర్చు వచ్చి 3 రూపాయలు, ఎకరానికి వచ్చి 6,000 మొక్క పడుతుంది. 20,000 దాదాపుగా మొక్క ఖర్చును, దుక్కులకు ఒక 10,000 ఖర్చులు, పురుగులు మళ్ళీ పురుగు మందులు ఎరువులు కలిపి అయ్యో 20,000 ఖర్చు, దాదాపు ఎకరానికి 80,000 దాకా పెట్టుబడి అవుతుంది. ఇప్పుడు కార్తీక మాసం టైం ఇది, మేము దసరా కార్తీక మాసం కలిసేలాగా వేసుకున్నాం ఈ పంటని. కానీ తీరా ఈ టైంలో తుఫాన్ వచ్చింది, ఎంత తుఫాన్ వచ్చింది. దీని ప్రభావం వల్ల పువ్వు అంతా ఎందుకు పని రాకుండా పోయింది. మార్కెట్కి వెళ్తే తడి పువ్వు తీసుకుంటున్నారు, పొడి పువ్వు అయితేనే తీసుకుంటాం అంటున్నారు. ఈ నష్టపరిహారం మా ప్రభుత్వం ఎంతగా సహకరించిపోతే ఈ ఉద్యాన పంటకి మళ్ళీ మేము కోలుకునే పరిస్థితుల్లో లేము. ప్రభుత్వం ఆదుకుంటే ఎంత కొంత రైతు మేలు జరుగుతుందని ఆశిస్తాం. ఈరోజు చూస్తే ప్రతి పంటకి కూడా చాలా నష్టదాయకంగా కూరగాయల పంటలే కానీ అలాగే అరటి కానీ చాలా నష్టదాయకంగా ఉన్నాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే ఏదైతే ప్రభుత్వం 100 కిలోమీటర్లు దాటి గాలులు వస్తాయన్నారో అది ఈ ప్రాంతంలో అంతగా రాలేదు. నిజంగా కూడా 100 కిలోమీటర్ల గాలి వచ్చి ఉండుంటే పామాయిల్ తోటలే కానీ కొబ్బరి తోటలే కానీ అన్నీ కూడా వేళ్లతో సహా పడిపోయే పరిస్థితి ఉండేది. కానీ ఇట్లా చూసినా సరే ఈరోజు రకరకాల కూరగాయలు ఈ ప్రాంతంలో పండుతాయి. ఆ తోటలన్నిటికీ కూడా తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. కాకర కానీ, దొండ కానీ, అలాగే బీర కానీ, అలాగే అరటి కానీ ఇవన్నీ కూడా గెల్లలకు వచ్చి ఉన్నాయి అరటి తోటలు. కానీ ఈరోజు ఆ తోటలో గెల్లలకు వచ్చిన అరటి తోటలో మరి గాలి రాకుండానే చాలా తోటలో సగం పడిపోయిన పరిస్థితి ఈ రోజు ఉంది. అరటి తోటలకు విపరీతంగా పెట్టుబడులు అవుతా ఉన్నాయి. అలాగే మార్కెట్ కూడా చూస్తే చాలా తక్కువగా కొంటా ఉన్నారు. గెల 200కే కొంటా ఉన్నారు. పెట్టుబడులు చూస్తే 1,00,000 నుంచి 1,50,000 దాకా అరటి తోటలకు పెట్టుబడులు అయిపోయే పరిస్థితి కనపడతా ఉంది. ఆ రకంగా మార్కెట్లో చూసి జంగారెడ్డిగూడెం మండలం గొరవాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో 27వ రోజు భిక్ష కొనసాగింది. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయం నిర్మాణం నుంచి మాలాదారులు స్వాములకు భిక్ష ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ శాశ్వత చైర్మన్ కేసరి రామిరెడ్డి, మమతా దంపతులు తెలిపారు. దాతలుగా జంగారెడ్డిగూడెంకు చెందిన పూర్వ టీడీపీ అధ్యక్షులు రావురి కృష్ణ, వెంకటలక్ష్మి మంగతాయారు దంపతులు, డాక్టర్ తూమాటి రామచంద్ర నాయుడు, సూర్యకుమారి దంపతులు, పోలిశెట్టి వెంకట సత్యనారాయణ, వెంకట నాగమణి దంపతులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ చిన్ని వాసుస్వామి, సెక్రటరీ గంగు జగన్మోహన్ రెడ్డి, కోశాధికారి కోన పార్వతి, గుంట్ల వెంకటేశ్వరరావు, నెక్కలపూడి సూర్యచంద్రరావు, పొల్లెపర కృష్ణారావు, రొక్కం కృష్ణారావు, బాకి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. దాతలను సత్కరించారు. బుధవారం అయ్యప్ప స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. వేకువజామునే స్వామియే శరణమయ్యప్ప శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. అయ్యప్ప స్వామి విగ్రహానికి పంచామృత అభిషేకం చేశారు. భస్మాభిషేకం, నెయ్యాభిషేకాలు నిర్వహించారు. వివిధ రకాల పదార్థాలు, పండ్లు నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. మరి యొక్క సన్నిధానంలో చేస్తానికి ఎంతో మంది దాతలు సాగిస్తున్నాం. అందులో భాగంగానే పుట్టాపత్తిగా కూడా మేము కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నాం. మరి అయ్యప్ప స్వామి మాకు ఇచ్చిన అనుగ్రహాన్ని మరి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అంటే ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం.
మరి భక్తులందరికీ కూడా అయ్యప్ప స్వామి భక్తులకి చిన్న మనవి ఏమంటే దీక్ష అనేది చాలా పవిత్రంగా చేయాలి. ఆ పవిత్రంగా చేసినప్పుడు మీ అందరికీ కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహం తప్పకుండా. ఎందుకంటే పర్టికులర్గా 1986లో నేను రొప్పం స్వామి మరి ఆనాటి నుంచి కూడా తర్వాత నేను 3 సార్లు అయ్యప్ప దీక్ష తీసుకుని వెళ్ళాను. మరి రొప్పం స్వామి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా స్వామిగా ఉంటూ మరి భక్తులందరికీ కూడా అమలు వేస్తూ కూడా మరి ఎంతో ఈ రోజుగా ఇప్పుడుని ఈ యొక్క సంస్థను కూడా అభివృద్ధి చెందే దాంట్లో భాగస్వామి అయ్యారు. 50 రోజుల్లోని మీకు ఎప్పుడు కూడా స్వామి అన్నం ఉంటాడని మరి ఆ రకంగా మేము కూడా అభివృద్ధి చెందిన దాంట్లో నేను ఒకటి చెప్పి ఈ యొక్క సభ మీ అందరికీ కూడా ఈ యొక్క దేశాలు మరి ఆ స్వామి జంగారెడ్డి మండలం గురవాయిగూడలో వేంచేసి ఉన్న హరిహర సుత అయ్యప్ప స్వామి దేవాలయంలో కార్తీక మాసం బుధవారం మరి ఈరోజు భిక్షదాతలుగా వాస్తవ్యులు సాయి సామ్యుల అధినేత జంగారెడ్డి తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు రావూరు కృష్ణ గారు, శ్రీమతి మంగతాయారి గారు ఇచ్చే భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రామచంద్రనాయుడు గారు గంట హాస్పిటల్ వారు, కోల్రెడ్డి వెంకట సత్యనారాయణ గారు కూడా ఈరోజు భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. మరి రావూరు కృష్ణ గారి గురించి చెప్పాలంటే మన ఆలయ నిర్మాణానికి 1,10,100 ఇచ్చినటువంటి మహాదాత. అలాగే ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో స్వాములకి భిక్ష ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం అన్నదానంలో ఉపయోగించే వంట చెరుకును కూడా ఫ్రీగా అందజేస్తున్నారు. మరి అటువంటి మహానుభావులు ఉండబట్టి ఈ ఆలయం దినదాన అభివృద్ధి చెందుతూ మరి స్వామిని ఆదర్శంగా తీసుకుని ఎంతో వైభవంగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలన్నింటిలో పాల్గొన్నటువంటి రావూరు కృష్ణ గారికి అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామిపై అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం కుటుంబ కలగాలని చెప్పి కోరి ప్రార్థన. స్వామి సహజంగా అడవిలోంచి వచ్చే క్రూర మృగాలు బాహ్య ప్రపంచంలోకి వస్తే మనం ఏం చేస్తాం? వాటిని చూసి పారిపోతాం. ప్రాణభయంతో వాటి నుంచి దూరంగా వెళ్లిపోతాం. కానీ ఆ వ్యక్తి పెద్ద పులితో కాసేపు ముచ్చట్లాడాడు. ఏకంగా తాను సేవించిన బీర్ బాటిల్లో పులికి మందు పట్టించే ప్రయత్నం చేశాడు కూడా. ఇదేదో ఏఐ గ్రాఫిక్స్ కాదు, నిజంగా మధ్యప్రదేశ్ లో జరిగిన అరుదైన సంఘటన. రాజ్ పటేల్ అనే వ్యక్తి బీరు సేవిస్తూ వెళ్తున్న సందర్భంలో దారి మధ్యలో పులి కనిపించింది. మద్యం మత్తులో అదేదో పెద్ద పిల్లిగా భావించిన రాజ్ పటేల్ బీరు పట్టించబోయాడు. ఈ మందుబాబుతో తనకెందుకు అనుకుందో ఏమో గాని ఆ పెద్ద పులి కాస్త జారుకుంది. ఎవరికి వారు విడిపోయి వెళ్లిపోయారు. ఈ నెల 4వ తేదీన ఈ సంఘటన జరిగినట్లు తెలియజేస్తున్నారు. చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్ పట్టణ నాయకులతో కలిసి తుఫాన్ వలన ముంపుకు గురైన వారిని తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, సచివాలయ సిబ్బందితో కలిసి జంగారెడ్డిగూడెంలో గద్దె లక్ష్మీనరసింహ బాలికల హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. మోంతా తుఫాన్ ప్రభావంపై అధికారులకు ఎప్పటికప్పుడు శాసనసభ్యులు ముందస్తు చర్యలు, తదుపరి చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడటం మనందరి బాధ్యత అని, ఎక్కడా అలసత్వం వహించకుండా ప్రతి అధికారి, ప్రజాప్రతినిధి కర్తవ్యపరంగా వ్యవహరించాలని తెలిపారు. పునరావాస కేంద్రానికి తరలించిన వారిని పరామర్శించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు అవసరమైన ఆహారం, వైద్య సదుపాయాలను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. వాటిని అందరికీ సమయానికి అందేలా చూడాలని ఆదేశించి గ్రామాల్లో త్రాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపు ద్వారా ప్రజలకు ధైర్యం తెలియజేయాలని కోరినట్లు తెలిపారు. అనుకోని విపత్తునైనా ఎదుర్కోవడానికి మన యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్లీవజోజి, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టువెన రామలింగేశ్వరరావు, సొసైటీ డైరెక్టర్ పాతూరి అంబేద్కర్, గెడ సుబ్రహ్మణ్యం, సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. వివాహంలో పరిచయమైన వ్యక్తి కారణంగా మోసపోయామని తెలుసుకుని తిరిగి వచ్చి అతనిపై కేసు పెట్టిన సంఘటన భీమడోలో జరిగింది. తమ జీవితంలోకి వచ్చిన మరో వ్యక్తి కారణంగా అవమాన భారంతో ఆ గృహిణి ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. భీమడోలకు చెందిన 22 సంవత్సరాల గుండుమూలు భానుపూర్ణిమ భర్త సుధాకర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తమ మృతికి గల కారణాలను సెల్ఫీ వీడియో తీశారు. విషం తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. భార్య సోమవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా
భర్త బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో చికిత్స పొందుతూ అదే ఆసుపత్రిలో మృతి చెందాడని తెలియజేస్తున్నారు. శనివారం విషం సేవించి ఆ సెల్ఫీ వీడియోను స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పంపారని పేర్కొంటున్నారు. భాను పూర్ణిమ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసి మృతికి కారకుడైన కటారి మోహన్ ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. నా పేరు గుండమూల భాను పూర్ణిమ. మేమిద్దరం 5 years బ్యాక్ లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నాం. చాలా హ్యాపీగా ఉన్నాం. మా ఇద్దరు 3 years బాబు కూడా. మరి ఏమైందో తెలీదు. లాస్ట్ 5 months బ్యాక్ మేము ఒక మ్యారేజ్కి అటెండ్ అయ్యాం, మా కజిన్ మ్యారేజ్కి. అక్కడ మోహన్ కటారి సన్ ఆఫ్ శ్రీనివాసరావు వాళ్ళ అబ్బాయి నన్ను ట్రాప్ చేశాడు. నా చేతిలో తను కొంచెం కుంకుమ పోసి తను ఏం చేశాడో తనకు ఒక పూనకం వస్తుంది, సుఖారామయ్య పూనకం. మరి ఆ పూనకంతో నన్ను అయితే ఏం చేశాడో తెలియదు, బాగా ట్రాప్ చేశాడు. 15 days బ్యాక్ నన్ను బలవంతంగా తను తీసుకొని వెళ్ళిపోయాడు. నాకు ఇదంతా మోసం అని తెలిసి నేను బయటకు వచ్చేసి మా హస్బెండ్కి ఫోన్ చేసి పిలిపించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. కానీ పేవడల్ పోలీసులు ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. మాకు న్యాయం జరగలేదు. వాళ్ళ బాగానే తిరుగుతున్నారు. మేమిద్దరం కలిసి బతకలేక కలిసి చచ్చిపోతున్నాము. పేవడల్ పోలీస్ స్టేషన్ మాకు న్యాయం జరగాలి. కేవలం మోహన్ కటారిని మాత్రం ఇచ్చేయాలి. జంగారెడ్డిగూడ మండలం వేగవరం గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సిపిఎం పార్టీ బృందం పరిశీలించింది. మండల కమిటీ సభ్యులు జి సూర్యకిరణ్ మాట్లాడుతూ మత్స్యకారుల కుటుంబాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేగవరం గ్రామంలో జెడ్పీ హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి కుటుంబాలకు 50 kgల బియ్యంతో పాటు సరుకులు, పప్పు, నూనె తదితర సరుకులతో కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎర్రకాలువ రిజర్వాయర్ మత్స్యకారుల సంఘం సభ్యులు కుటుంబాలకు సంబంధించి 270 మంది ఉన్నారని, వారిలో వేగవరం పునరావాస కేంద్రానికి 40 మంది కుటుంబాలను తరలించారని తెలిపారు. మిగిలిన కుటుంబాలు కొంగువారిగూడెం ప్రాంతంలో ఉన్నారని, అక్కడున్నటువంటి 20 కుటుంబాలకు ఎప్పటికీ ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. భోజన వసతులు సంబంధించిన ఏర్పాట్లు లేక మత్స్యకారుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ పునరావాస కుటుంబాలకు దోమల తెరలు, దుప్పట్లు, వసతులు తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తికి 1000 రూపాయల పరిహారం ఇవ్వడం సరికాదని తెలిపారు. ప్రతి కుటుంబానికి 25,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు బొడ్డు రాంబాబు, ఏ ప్రభాకర్ రావు, సభ్యులు సిహెచ్ రవి, మత్స్యకారుల సంఘం ప్రెసిడెంట్ దాసరి బాబురావు, పంతుల శ్రీనివాసరావు, పంతుల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ రోజున యాగవరం గ్రామంలో నిర్వహించినటువంటి మత్స్యకారుల పునరావాసం కేంద్రం పరిశీలించడం జరిగింది. అదే క్రమంలో ఉదయం జరిగినటువంటి అధికార యంత్రాంగం కూడా రాత్రి ఈ రోజు కూడా అధికార యంత్రాంగం పర్యటన చేయడం జరిగింది. అదే క్రమంలో మత్స్యకారు కుటుంబాలు ఏదైతే అక్కడి నుంచి ఇక్కడికి రావడం, తరలించడం చాలా మంచిదగ్గ విషయం. కానీ ఏదైతే వాళ్ళ ఆర్థికంగా వెనుకబడిన సభ్యులకు ప్రతి కుటుంబానికి కూడా 25,000 రూపాయలు నష్టపరిహారం వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదే క్రమంలో 50 kgలు బియ్యం ఇస్తామని చెప్పి అధికారులు వాగ్దానం ఇచ్చెళ్లారు. అదే క్రమంలో 50 kgల బియ్యంతో పాటుగా పప్పు, ఉప్పు, ధాన్యాలు, నువ్వులు కూడా ప్రతి కుటుంబానికి అందజేయాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఏదైతే కొంగవారిగూడెం గ్రామానికి సంబంధించిన కొంతమంది 20 మంది పైగా కుటుంబాలు అక్కడ ఉన్నాయి. ఇంతవరకు అక్కడికి వెళ్ళి పరిశీలన జరిగినట్టుగా ఏమీ సమాచారం కావట్లేదు. కనుక తక్షణమే అక్కడ కూడా పరిశీలన చేయాలి. నాగులగూడెం గ్రామానికి సంబంధించిన సెంటర్ను కూడా ఉందన్నారు. అక్కడ చూస్తే ఉదయానికి జనం ఎవరూ లేరు. కనుక తక్షణమే అధికారులందరూ స్పందించి కుటుంబానికి నిత్యావసర సరుకులు ప్రతి కుటుంబానికి 25,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని చెప్పి మేము మండల కమిటీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో మహావృక్షాలు నేలకొరిగాయి. దీంతో 3 విద్యుత్ స్తంభాలు సైతం విరిగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. మహావృక్షాలను తొలగించారు. విరిగిన స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలను వేశారు. విద్యుత్ను పునరుద్ధీకరణ చేశారు. ఈ నెల 31వ తేదీన, నవంబర్ 1వ తేదీన జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ మెయిన్ క్యాంపస్ నందు నిర్వహించే ఉచిత క్యాన్సర్ పరీక్షా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని బొట్టాయిగూడెం విద్యారోహిణి పబ్లిక్ స్కూల్ నిర్వాహకులు కొండేపాటి రామకృష్ణ కోరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మన జంగారెడ్డిగూడెం ఏజెన్సీ లయన్స్ క్లబ్ మరియు విద్యా వికాస్ విద్యా సంస్థలు, విద్యారోహిణి మరియు విఎస్ఎన్ కాలేజ్ కోయిలగూడెం ఈ 4 సంస్థల యొక్క ఆధ్వర్యంలో మన ప్రాంతంలో 3 మండలాల్లో 1 and 1వ తారీఖు జంగారెడ్డి విద్యా వికాస్ క్యాంపస్లోను, 2వ తారీఖు బొట్టాయిగూడెం మండలంలో విద్యారోహిణి స్కూల్ క్యాంపస్లోను, 3వ తారీఖు కోయిలగూడెం మండలంలో విఎస్ఎన్ కాలేజ్ క్యాంపస్లోను బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళ యొక్క స్క్రీనింగ్ టెస్టులు అనేది నిర్వహించబడుతుంది. కావున
ప్రజలందరూ ఈ చక్కటి సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఏజెన్సీ లయన్స్ క్లబ్, జంగారెడ్డి ఏజెన్సీ లయన్స్ క్లబ్ వాళ్ళు, అలాగే విద్యా వికాస్ విద్యా సంస్థలు వారు, అలాగే విద్యారోహిణి హై స్కూల్ బుట్టాయిగూడెం, బిఎస్ఎన్ కాలేజ్ వెలుగుడం వారు సంయుక్తంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది అత్యవసరమైనది. చాలా మందికి థర్డ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత కానీ క్యాన్సర్ అనేది ఉందనే విషయం తెలియకపోవడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న సందర్భం. అలా కాకుండా ఇక్కడ ఏదైతే మన దగ్గరికి వచ్చి ఈ టెస్టులన్నీ చేయడం ద్వారా ముందుగా వారి యొక్క స్క్రీనింగ్ ద్వారా ఏమైనా డిఫరెన్సెస్ కనుక పాయింట్అవుట్ చేస్తే వాటి ద్వారా మనం సత్వరం వెళ్ళి మనం వైద్యం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే దీనికి సంబంధించిన సమాచారం మొత్తం పేషెంట్ యొక్క ఫోన్ నెంబర్కి పంపించడం, ఇదంతా సీక్రెసీ మెయింటైన్ చేయడం వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు, ధైర్యంగా అందరూ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవచ్చు అని చెప్పి మనం ప్రజా ప్రయోజనార్థం లయన్స్ క్లబ్ అండ్ విద్యా సంస్థలు కలిసి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వరద ముంపు ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ నెల 31వ తేదీ నవంబర్ 1వ తేదీన జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ మెయిన్ క్యాంపస్ నందు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలంటున్న లయన్స్ క్లబ్ ప్రతినిధులు. గ్రామాల్లో శానిటేషన్, క్లోరినేషన్ పై దృష్టి కేంద్రీకరించామంటున్న జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కృష్ణప్రసాద్. జంగారెడ్డిగూడెం బాలికల ఉన్నత పాఠశాల పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన టీడీపీ నాయకులు, అధికారుల సహాయక చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన తెలుగు తమ్ముళ్లు. బీర్ సేవించాడు, పెద్ద పులికి పట్టించబోయాడు, అరుదైన సంఘటనపై సిటీ న్యూస్ కథనం. వార్తలు సమాప్తం. నమస్కారం.